కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని ఖండిస్తూ కాకినాడ రూరల్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వరరావు, గ్రామ కార్యదర్శి చిట్టూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ కేరళ అభివృద్ధికి కృషి చేసిన పినరయి విజయన్ పై ఈడీ దాడులు రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సిబిఐ, ఈడీ వంటి సంస్థలను ప్రతిపక్షాలపై ఉపయోగిస్తోందని ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల భారంపై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత ముందుకు వస్తోందని సిపిఎం నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ సభ్యులు చింతపల్లి అజయ్ కుమార్, తొట్టిపూడి రాజా, ఏవి కృష్ణాజీ, వాసంశెట్టి చంద్రరావు, అమ్మాజీ, మహాలక్ష్మి, గుండుబొగ్ల శ్రీనివాస్, చిట్టూరి రోహిత్, దడాల ఆదర్శ కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా కేరళ మాజీ ముఖ్యమంత్రి, పోలిట్ బ్యూరో సభ్యుడు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి పినరయి విజయన్ ఇంటి పైన కేంద్ర ప్రభుత్వం ఈడీ దాడులకు పురుగొల్పింది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు 4 రోజులుగా పినరయి విజయన్ ఇంటి మీద, అలాగే తన బంధువుల ఇంట్ల మీద, ఆ ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీద కూడా ఈడీ దాడులు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత గత 12 సంవత్సరాల్లో దేశంలో అభివృద్ధి అనేది కుంటుపడింది. అభివృద్ధి లేకపోవటమే కాకుండా ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. ఈ రోజు ఒకప్పుడు $110 క్రూడ్ ఆయిల్ రేట్ ఉండగా మనకి 64 రూపాయలు పెట్రోల్ దొరికేది. ఈ రోజు $80, $85 ఉన్నటువంటి బ్యారెల్ పెట్రోల్ ఉన్నప్పుడు మన మోడీ ప్రభుత్వంలో 120 రూపాయలు పెట్రోల్ చేరింది. ఆ విధంగా దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి కేంద్ర మోడీ ఈ రోజు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ బీజేపీ మినహా వేరే ప్రభుత్వం అనేది పరిపాలన ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాల పైన, అదేవిధంగా ముఖ్యంగా సిపిఎం పార్టీ నాయకుల పైన ఈడీ దాడులు చేస్తూ సిపిఎం ని డౌన్ చేయాలి, మొరాల్ డౌన్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దాడులు చేస్తున్నాడు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇదే గుర్తు చేసుకోవాలి, మోడీ ప్రభుత్వం ఇది గుర్తు పెట్టుకోవాలి. కమ్యూనిస్టులను ఏ ప్రభుత్వం ఎవరు కూడా ఏమి చేయలేరు. గత 60 సంవత్సరాలుగా కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఎర్ర జెండాలు పోరాడుతున్నాయి. దానిలో భాగంగా ముఖ్యంగా సిపిఎం పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వం భయపడింది. ఈ రోజు మోడీ సిపిఎం పార్టీకి భయపడ్డాడు కాబట్టి భయపడి సిపిఎం పార్టీ నాయకుల మీద ఈడీ దాడులు చేస్తున్నాడు, అరెస్టులు చేయిస్తున్నాడు, రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు తిప్పుకొడతారు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఈ రోజులు దగ్గర పడి అని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తే మోడీని వ్యతిరేకించే వాళ్ళు 95% మంది ఉన్నారు. ఒక బత్తాయిలు మాత్రమే, కొంతమంది మాత్రమే బత్తాయిలుగా ఉండి ఆ యొక్క మోడీ వెనకాల నిలబడ్డారు, బీజేపీని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి 5% మంది ఏ విధంగానూ కూడా మోడీ నిలబడటానికి అవకాశం లేదు. కాబట్టి ఈ 95% మంది మోడీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తొందరలోనే మోడీ అధికారం నుంచి దిగిపోయేటువంటి సమయం ఏర్పడింది. అదేవిధంగా కమ్యూనిస్టుల్ని ముఖ్యంగా దెబ్బ కొడితే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకం ఉండదు, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో మోడీ ఉన్నాడు. అదేవిధంగా బత్తాయిలంతా కూడా ఈ రోజు కమ్యూనిస్టుల్ని విమర్శిస్తున్నారు. ఈడీ ఇంటిపై, పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడుల్ని సమర్థిస్తున్నారు బత్తాయిగాళ్లు. ఆ బత్తాయిలకి ఇదే చెబుతున్నాను, మీరు ఎవరైనా సరే దమ్ముంటే బీజేపీ వాళ్ళు కానీ, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, ఈ బత్తాయిలందరూ ఎవరైనా సరే ఈ కమ్యూనిస్టుల్ని ఏ మాత్రం కూడా పీకలేరని చెప్పి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పినరయి విజయన్ ఇంటి మీద చేస్తున్న ఈడీ దాడులను వెంటనే ఆఫ్ చేయాలి. దానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా నేను మీడియా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ
మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ కాకినాడ రూరల్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో 54వ ప్రజా దర్బార్. ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారంతోనే విశేష స్పందన లభిస్తుందన్న కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.